என் இதயத்தில் குடியிருக்கும் என் உறவே, என் உயிரே, என் அன்பே, என் வாழ வைத்த நம்ம பிள்ளைகளா, உங்கள் அனைவருக்கும் என்னுடைய நன்றி, வணக்கம், வாழ்த்துக்கள். என்னோட ஆவிக்குரிய மகன் அன்பு பாஸ்டர் இமானுவேல் ஐயா அவர்கள் 10 ஆண்டு காலம் தமது ஊழிய பாதையில் பயன்பட்டு இன்றைக்கு நிறைவான நாளை கொண்டாட தேவன் கிருபையை பாராட்டியிருக்கிறார். அது மட்டுமல்ல, 4 ஆண்டு காலமாக அப்போஸ்தலிக் இன்டர்நேஷனல் மினிஸ்ட்ரி என்ற அற்புதமான சபையை நடத்தி வருகிறார். மிக அற்புதமான ஊழியத்தை செய்து வருகிறார். அவர் ஊழியத்தில் கலந்து கொள்ள, அவரோடு இணைந்து ஊழியம் செய்ய தேவனுக்கு பிரதான கிருபைகளை பாராட்டியிருக்கிறார். நிச்சயமாகவே நான் வாழ்த்துகிறேன். அவருடைய ஊழிய பாதை இன்னும் அநேகருக்கு ஆசீர்வாதமாக மாற அற்புதமான அன்பான சபை மக்கள் அவர் இணைந்து அவர்களும் அவருக்கு உதவியாக செயல்படுகிறார்கள். நிச்சயமாகவே நாளை கொண்டாட என்னுடைய பலகீனம் மூலமாக வர முடியவில்லை. அது மட்டுமல்ல, நான் பலகீனமாக இருக்கும்போது அவர் என்னை தேடி வந்தாங்க, அம்மா தேடி வந்தாங்க, சபை மக்களுக்கு உதவி செய்தாங்க. இந்த வேளையில் நான் உள்ளத்தின் ஆழத்தின் நன்றியை தெரிவித்துக் கொள்ளுகிறேன். நிச்சயமாகவே வர முடியாத சூழ்நிலையிலும் நான் வாழ்த்துகிறேன். இன்னும் அருமையான மகன் செய்யும் ஊழியங்கள் அநேகருக்கு ஆசீர்வாதமாக மாறட்டும். பலவிதமான பயணங்கள் மகனுக்கு உண்டு. அந்த பயணங்கள் எல்லாம் தேவன் வெற்றியை திரட்டும். அப்பா, தேவன் தானமாய் தந்த தன்னுடைய மனைவி, பிள்ளைகள், சபை விசுவாசிகள் ஒவ்வொரு பேரை நான் வாழ்த்துகிறேன். நீங்கள் நல்லா இருப்பீங்க. ஆண்டவர் உங்களை ஆசீர்வதிப்பார். கர்த்தருக்கு ஸ்தோத்திரம். பாஸ்டர் ஃபேமிலிக்கும் ஸ்தோத்திரம். உங்களை ஊழியத்துக்காக நாங்கள் ஜெபிக்கிறோம். యేసప్ప உங்களை ఆశీర్వదించండి. క్రీస్తునందు నా ప్రియ సహోదరుడు పాల్ ఇమ్మానుయేల్ గారికి మరి యేసుక్రీస్తు శుభనామంలో నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మరి అపోస్తలిక్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ద్వారా ఈ 10 సంవత్సరాలు అద్భుతమైన పరిచర్య ప్రభు జరిగించారు. మొదట మరి కొంచెముగా ఉండినను తుదక నీవు మహా అభివృద్ధి చెందదవని లేఖనం సెలవిచ్చినట్లు మొదట పార్ట్ టైం సేవ చేసిన ఈ దైవజనులు మరి పాల్ ఇమ్మానుయేల్ గారు ఈ రోజున మరి అంచెలంచెలుగా ఎదుగుతూ మరి తమిళనాడు రాష్ట్రం, తెలుగు రాష్ట్రాలలోను, మరి దేశవ్యాప్తంగాను, మరి ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభు ఈ యొక్క మినిస్ట్రీస్ ని అంచెలంచెలుగా వర్ధల్ల చేసినందుకు ఆ దేవదేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. మరి కృపా మినిస్ట్రీస్ తరపున కూడా నేను ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ మరి సహోదరులు పాల్ ఇమ్మానుయేల్ గారిని, తన కుటుంబానికి దేవుని శుభాలు అందిస్తూ ఈ పరిచర్యను ఇంకా అంచెలంచెలుగా అభివృద్ధి పరచాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క మాటలు ప్రార్థనా పూర్వకంగా తెలియచేస్తున్నాను. మరి ఈ పరిచర్యను ఇంకా అనేకులు ప్రోత్సహించండి. తెలుగు ప్రజలు కూడా ఈ పరిచర్యను ప్రోత్సహించమని ప్రభు నామంలో నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుడు అపోస్తలిక్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ని దేవుడు ఇంకా అంచెలంచెలుగా దీవించునుగాక. ఆమేన్. ఈరోజు పాస్టర్ రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమ్మానుయేల్ గారి 10వ సంవత్సరం మినిస్ట్రీలోకి వచ్చి చాలా గొప్ప సంతోషం. ఆయన బ్యాక్గ్రౌండు, ఆయన ఒకప్పుడు భయంకరమైన అయ్యప్ప భక్తులు, పెద్ద పండుగలు కండక్ట్ చేసేవారు. అంతేకాకుండా పొలిటికల్గా డిఎంకేలో ఒక మంచి యాక్టివిస్టు, వార్డు మెంబరు, ఇలాగా మరి ఇంకా ధైర్యానికి రౌడీజంలో తిరిగిలేని ఆయన. అలాంటిది యేసు ప్రభు యొక్క ప్రేమను తెలుసుకున్న తర్వాత, ఆయన వాక్యం తెలుసుకున్న తర్వాత, ఆయన ప్రభు సేవలో ఒక పాస్టర్గా, ఇంటర్నేషనల్ ప్రీచర్గా అవడం గొప్ప దేవుని కృప. పౌల్ ఆఫ్ టార్సస్ లాగా. మన ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ఎవ్రీ మ్యాన్ సక్సెస్ బిహైండ్ దేర్ ఈజ్ ఎ ఉమెన్ అని. అలాగే దేవుడు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటు రాణించిన కంటే విలువైనదని సామెతలు 31:10 చెప్తుంది. ఎగ్జాక్ట్గా అందులో చెప్పినట్లు సిస్టర్ని, షారోన్ గారిని భార్యగా ఇవ్వడం, వారికి చక్కని బిడ్డలను ప్రెస్సీ అని, నిషి అని ఇద్దరు బిడ్డలను కూడా దయచేయడం, కుటుంబం అంతా కూడా
దేవుని కోసం చక్కగా వండర్ఫుల్ మినిస్ట్రీ చేయడం. నేను అనేక సార్లు ఈ సంఘానికి, కొత్తగా కట్టిన సంఘానికి కూడా ఇనాగరేట్ చేసి ప్రతి సంవత్సరం యానివర్సరీలో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. ఎందుకంటే తెలుగు, తమిళ భాషల్లో, 2 భాషల్లో కూడా అనేక మంది విశ్వాసుల్ని రక్షించడం. అంతేకాకుండా పాస్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు దేవుని కోసం రోషం కలిగి ప్రపంచంలో అనేక దేశాలకి సువార్త సేవకు బలంగా వాడబడుతున్నారు. అయితే ఈ చెన్నై పట్టణంలో ఒక కనీసం 2000 మంది పట్టే ఒక చక్కని పర్మనెంట్ సంఘాన్ని దయచేయాలని ప్రార్థన చేస్తున్నాను. ఆయన ప్రవచనంత వరకు మంచి వైరాగ్యం కలిగిన ఏలియా లాంటి ధైర్యంతో, పౌల్ ఆఫ్ తార్సూస్ లాంటి ఆ చీల్తో సువార్త చేస్తున్న వ్యక్తి ఆయన. అలాగే నాకు ఇజ్రాయెల్ దేశం కూడా రావడం జరిగింది. నిజంగా ఆ మినిస్ట్రీని చూసి చాలా ఆనందించాను. దేవుడు బాగా ఆశీర్వదించాలని, ఆయన సంఘాన్ని, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని, కుటుంబాన్ని, బిడ్డల్ని వచ్చినంత వరకు బలంగా వాడుకోవాలని మనసారా నేను కోరుకొని ఈ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.